ఈ స్కూల్ లేని గ్రామంలో ఈ పిల్లల భవిష్యత్తును మార్చేసే వందల మంది కోరికని ఈ స్కూల్ ని ఈ మ్యాజిక్ షో టెంట్ కింద ఎంతో రహస్యంగా చాలా కష్టపడి కట్టాం. కానీ ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. మ్యాజిక్ షో మొదలవడానికి కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయి. ఈ లోపల ఇప్పుడు వచ్చిన గిరిజన పిల్లలందరికీ బొమ్మల్లో డబ్బులు జరుగుతున్నాయి. అసలేం జరుగుతుందో తెలుసుకోవాలంటే కొంతకాలం వెనక్కి వెళ్లాల్సిందే. ఈ కొండల మధ్య ఉన్న ఈ చిన్న గిరిజన ప్రాంతంలో ఒక సమస్య. అది ఏంటంటే గత 2 సంవత్సరాలకి ఇక్కడైతే నేను విద్యా వాలంటీర్గా అయితే పనిచేయడం జరిగింది. స్కూల్ అనేది లేదు. వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడేది. పక్క నుంచి ఏమైనా గాలి గాని వచ్చినప్పుడు పిల్లలు కంట్లో పడడం, ఊపిరి తీసుకోవడానికి సమస్యలు గానీ. ఒకరు ఆ వీడియోని మనకి చేర్చగా ఇలా నలిగిన బట్టలతో నన్ను గుర్తుపట్టలేని విధంగా అక్కడికి చేరుకున్న నేను దూరం నుండి చెట్టు కింద చదువుకుంటున్నా పూర్తి చేయడానికి పనులు ముందుకు వెళ్తున్నాయి. ఇంకొక పక్క పగలు సాయంత్రాలు ఈ పిల్లలు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలని తెలుసుకుంటున్నారు. అసలు వీటి వల్ల ఏ ఉపయోగం సార్? ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక పెద్ద సైంటిస్ట్ గా ఎదగడానికి కారణం తన తండ్రి చిన్నప్పుడు ఇచ్చిన ఒక చిన్న కంపాస్ సృష్టించిన కుతూహలం. అంటే లోపల నుంచి తెలుసుకోవాలి అనిపించే ఒక కోరిక. కుతూహలానికి మించిన గురువు లేడు. దానికి వయసుతో సంబంధం లేదు. ఈ పిల్లల్లో కూడా అలాంటి కుతూహలాన్ని సృష్టించడమే ఈ ప్రక్రియ యొక్క లక్ష్యం. కంటికి కనబడని గాలి ఎంత శక్తివంతమైందంటే దేన్నైనా ఇట్టే ధ్వంసం చేసేయగలదు. దీన్ని తెలుగుగా మనుషులు కరెంటు సృష్టించడానికి వాడడం మొదలు పెట్టారు. బిల్డింగ్ 95% పూర్తయిపోయింది. ఇంకొక 3 రోజుల్లో పనంతా పూర్తయిపోబోతుంది. ఇంకోవైపు ఈ పిల్లలతో మరింత అనుబంధం ఏర్పడింది. భయపడకు, నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను, చదువుకోమనేసి అన్నాడు. బాగా చదువుకొని అమ్మను చూసుకోవాలని తన తండ్రి చెప్పిన మాట ఈమె మనసులో బలంగా నాటుకుపోయింది. నీకు ఏమవ్వాలని ఉంది పెద్ద? అంటే టీచర్ అవుతావా? ఇక్కడే నేను ఊహించినది జరిగింది. ఇదే ప్రశ్న వీళ్ళందరినీ అడిగా. ఆశ్చర్యంగా అందరూ ఒకే ఒక విషయాన్ని చెప్పారు. ప్రతిరోజు కళ్ళెదురుగా టీచర్ని చూడడం వల్ల అనుకుంటా వీళ్ళలో 90% మంది ప్రస్తుతం టీచరే అవ్వాలని అనుకుంటున్నారు. మిగతా వాళ్ళకేమో కన్ఫ్యూషన్ తో ఏమీ అర్థం కాదు. ఏ గిఫ్ట్ కావాలి అని అడిగినప్పుడు బట్టలు అని చెప్పిన అవగాహన, క్లారిటీ పెద్దయ్యక ఏమేమి అవ్వచ్చు అన్న దాని మీద లేదు. డాక్టర్ అయితే మీ డాడీ లాగా ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే చూడొచ్చేమో కదా మన ఊర్లో. ఆమె ముఖభావాలని జాగ్రత్తగా గమనించాలి. ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే చూడొచ్చేమో కదా. సరిగ్గా కనుక మీరు గమనించినట్టయితే ఆమెకి ఏదో తట్టినట్టు మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక చిన్న విత్తనాన్ని ఆమె మదిలో నాటడానికి ప్రయత్నించా. ఆ విత్తనానికి బలం, పోషణ ఇచ్చేది తనకి తన తండ్రి మీద ఉన్న ప్రేమ మాత్రమే. అలా అనుకుంటున్నావా? ఎందుకు? ఏదో కష్టం వస్తే చూసుకుంటాను సార్. మరి మన ఊర్లో వాళ్ళని కాపాడుకుంటాను సార్. ఏంటన్నా? కాపాడుకుంటాను సార్. వెరీ గుడ్. జీవితంలో మన గమ్యం మనకి తెలియడం చాలా ముఖ్యం. ప్రాణాల్ని కాపాడే డాక్టర్, దేశాన్ని రక్షించే సోల్జర్, లేదా 10 మందికి భోజనం పెట్టే రైతు అవ్వచ్చు. దాని శాస్త్రం చదువుకునే అగ్రికల్చర్ సైంటిస్ట్ కూడా అవ్వచ్చు. అలా ఏవైనా అవ్వచ్చు. ముందు అవన్నీ ఏంటన్నా తెలుసుకుంటే ఆకాశమే మీ హద్దు. స్కూల్ దాదాపు మొత్తం పూర్తయిపోయినట్టే. మొత్తానికి రేపే ఇంకొక 24 గంటల్లో మ్యాజిక్ సర్కస్ ప్రారంభం అవబోతుంది. సర్కస్ ప్రారంభానికి స్టేజ్ సిద్ధం. వేళ విషయం ఏంటో కానీ ప్రభుత్వ అధికారులు రోడ్డు పనులను కూడా వేగవంతం చేశారు. పిల్లలు కుతూహలంతో ఇంకా ఆటలు కావాలి అని అడుగుతున్నారు. కాబట్టి ఇలాంటి ఎన్నో ఆటలు నిండిన స్కూల్ ని ఇప్పుడు ఈ పిల్లలకి సర్ప్రైజ్ ఇవ్వాల్సిన టైం వచ్చింది. లోపల ఇటువంటి బిల్డింగ్ ఒకటి ఉందని మనకి తప్ప ఎవ్వరికీ తెలియదు. మొదలవడానికి కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయి. ఈ లోపల ఇప్పుడు వచ్చిన గిరిజన పిల్లలందరికీ బొమ్మల్లో డబ్బులు జరుగుతున్నాయి. ప్రోగ్రామ్ అంతా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో జరగబోతుంది. నేను ఎంతో మందిని చూసి సెలెక్ట్ చేసిన ఈ టాలెంటెడ్ మ్యాజిషియన్ ప్లాన్ ప్రకారమే మ్యాజిక్ ట్రిక్కులతో చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అలరించడం మొదలు పెడతారు. ఇలా చివర్లో ఒక మ్యాజిక్ ట్రిక్ లో భాగంగా గ్రామస్తులు ఏమాత్రం ఊహించని ఈ స్కూల్ ని సర్ప్రైజ్ గా వాళ్ళకి ఇవ్వబోతున్నాను. కానీ నేను ఊహించింది ఏంటంటే చిన్న చిన్న చినుకులు మొదలయ్యాయి సార్. వచ్చిన వాళ్ళందరూ కంగారు పడుతున్నారు. వర్షం వస్తే మళ్ళీ బల్లవి కాదలో కిందకి వెళ్ళడం ఇబ్బంది అవుతాయి. మళ్ళీ వర్షం మొదలవబోతుంది. ఆయన కార్యం రోజు మాటిచ్చినట్టే అదే బట్టలతో స్కూల్ ని సర్ప్రైజ్ ఇవ్వడానికి స్టేజ్ వైపు బయలుదేరా. ఇంకా వేరే దారి లేక చివర్లో చేయాలనుకుంటున్న మ్యాజిక్ ట్రిక్ ని ఇప్పుడే చేయాలని నిర్ణయించుకున్నా. పనులు వేగంగా వెళ్ళాలి. కరెంట్ లేదు, లోపల జనరేటర్ కూడా పనిచేయట్లే. కత్తులతో నరకాలి. నేను మామూలు మనిషినే. మీరు దండం పెట్టుకోవాల్సింది వీళ్ళకి. దీంతో పాటు ఆ పిల్లలందరూ అడిగిన బట్టలు, చెప్పులు, స్కూల్ బ్యాగులు ఇలాంటివన్నీ ఇచ్చి ఇంకా బయలుదేరడానికి సిద్ధమవుతుండగా చాలా బాధ కూడా మొదలైంది. ఎన్నెన్నో జ్ఞాపకాలు, కనబడని కష్టాలు, కళ్ళెదురుగా ఉన్న అడ్డంకులు, వీటన్నిటి మధ్య ఏర్పడిన మా అందరి బంధం
ఎంతో బలమైనది. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళట్లే. రాబోయే రోజుల్లో కూడా ఈ పిల్లలు మంచి దారిలో వెళ్లే విధంగా దగ్గరుండి ప్రయత్నిస్తా. ఈ పిల్లల నవ్వులు మీకు ఆనందం కలిగించాయని ఆశిస్తున్నా. ఈ పిల్లలే రేపటి భారతదేశపు భవిష్యత్తు. మీరు కూడా మీ చుట్టుపక్కల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పిల్లల్ని చదువు వైపు ప్రోత్సహించి మీ బాధ్యతను తెలుపుతారని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నా. ఈ బిల్డింగ్ కడుతున్న ప్రక్రియలో ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క కార్మిక బృందం దీనికి పనిచేయబోతున్నారు అన్నమాట. కుదిరినంత మేరకు మనం చాలా ఎంత సైలెంట్ గా వీలైతే అంత సైలెంట్ గా పని చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. ఈ విధంగా కార్మికులు మారుతూ ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుందన్న పూర్తి అవగాహన ఏ ఒక్కరికి రాదు. లోపల బిల్డింగ్ ని కూడా స్ట్రాంగ్ గా స్పీడ్ గా అయిపోయే విధంగా కట్టబోతున్నాం. రేపైతే షీట్లు ఎక్కించాలి. మిషన్ వాడే పని ఉంది. రేపు ఎక్కువ సౌండ్ వచ్చే కూడా అవకాశం. మిషన్ వాడుతున్నాం ఇక సార్ డ్రైన్ మిషన్. ఎక్కువసేపు ఇలాంటి శబ్దాలు అస్సలు బయటికి వినబడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాత్రి గడవకు ముందే ఒక అద్భుతమైన ప్లాన్ ని ఆలోచించాలి. అందులో కాలం ఆడే ఆట ఎలా ఉంటదంటే, రేపు ఆదివారం అంటే అందరూ ఊర్లోనే ఉంటారు. పక్కనున్న చర్చిలో చాలా మంది ఉంటారు. వాళ్ళకి శబ్దాలు వినబడే అవకాశం ఉంది. ఈ పనిని ఈ రోజు పెట్టుకోకపోతే మంచిదేమో సార్. ఏం పర్లేదు. అయితే మీరేంటి ఆదివారాలు వస్తూ ఉంటారా? సహకారం తప్పకుండా. ఆయనకి కూడా ఏంటో తెలియదు కానీ ఎప్పట్లాగే వాళ్ళ ప్రార్థన అయితే జరగబోతుంది. కానీ ఈ రోజు కొంచెం సౌండ్ ఎక్కువ ఉండబోతుంది అంతే. ఈ ప్రక్రియలో కొంతమందికి వింతగా శబ్దాలు వచ్చినట్టు అనిపించి ఉండొచ్చు. కరెక్ట్గా 11 గంటలకు అటు ఇటుగా ఊరు బాగు కోసం వాళ్ళ మనసులో మౌనంగా ప్రార్థించడం మొదలు పెడతారు. ఆ మౌనంలో మనం కూడా మౌనంగా ఉన్నప్పుడు ఎవరికైనా అనుమానాలున్నా మాయమైపోతాయి. మళ్ళీ వాళ్ళు కొనసాగించాక మనం కూడా మొదలు పెట్టేయచ్చు. ఈ విధంగా 5 గంటలు కొనసాగిన ఈ ప్రార్థనలో కాలం మరియు ఆ దేవుడి సహకారంతో పని పూర్తయింది. ఇలా ఈ పని ఈ రోజే జరిగే విధంగా కావాలనే ప్లాన్ చేశారు. ఇంకొక 10 రోజుల్లో మొదలయ్యే ఈ సర్కస్ కెంట్ లో ఒక స్కూల్ ఉంటుందని ఎవరు కలలో కూడా ఊహించలేరు. ఇలా మన ప్లాన్ లో గెలవడానికి ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎలా కొట్టాలి? ఈ పదాలకి ఈ అబ్బాయి సరైన ఉదాహరణ. పాపం తండ్రి కూడా లేరంట. ఎన్ని ఇబ్బందులున్నా ఎంతో ఆనందంగా ఉండొచ్చని ఈ అబ్బాయిని చూస్తే తెలుస్తుంది. వీళ్ళందరూ ఎంత మంచి మనసున్న పిల్లలంటే. నా కోసం తెచ్చావా? తొక్క తినకూడదా? బాగుంది. చిన్న గిఫ్ట్ కావాలంటే ఏంటాడు? తొమ్మలు కావాలా? ఇంట్లో ఫ్యాన్. 2 సెకండ్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే, వీళ్ళకున్న 3 జతల్ని ఆనందంగా నెలంతా వేసుకుంటారు. ఇలా మొత్తానికి ఈ పిల్లలకి కావాల్సిన స్కూల్ ఇంకొక 10 రోజుల్లో పూర్తయిపోబోతుంది. వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చాక చివరిలో ఎలా స్పందిస్తారో అని ఎంతో ఎదురు చూస్తున్నారు. కానీ రానున్న 3 రోజుల్లో గాలులతో కూడుకున్న వర్షాలు రాబోతున్నాయి. ముఖ్యంగా 3వ రోజు బలమైన గాలి వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఈ కొండపైన గాలి వీచే వేగం 35 కిలోమీటర్ల కన్నా దాటినట్టయితే టెంట్లన్నీ ఎగిరిపోతాయి. గాని కాలం అప్పు చెప్పిన ఈ పనికి ఖచ్చితంగా ఆ ప్రకృతి అంటే ఆ దైవం మనకి తోడుంటదన్న నమ్మకం నాలో ఉంది. కాకపోతే ఎవ్వరు ఊహించని విధంగా తర్వాత రోజు వాతావరణం మారింది. టెంట్ల దగ్గర సిగ్నల్ సరిగ్గా ఉండకపోవడం వల్ల అక్కడ ఎలా ఉందో అన్నది తెలియట్లేదు. పైన ఇదే వర్షం కనుక పడినట్టయితే మన పని అయిపోయినట్టే. పరిస్థితి చేదాటిపోయినట్టు అనిపిస్తుంది. కాకపోతే అక్కడ చేరుకునేసరికి ఆశ్చర్యంగా ఇంకా వర్షం ఏమీ పడలే. చుట్టుపక్కల ఊర్లన్నిటిలో బలమైన వర్షాలు పడ్డాయి. కానీ చాలా వింతగా మన టెంట్లున్న ఈ ఊరు మొదలైన దగ్గర నుంచి మొత్తం చాలా పొడిగా ఉంది. మనం చేస్తున్న ఈ పనికి కాలం సహకరిస్తుందన్న భరోసా ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది. ఆయన తుఫాను కాదు కదా, ఓటమిని ఓడించే గెలుపు కోసం దేనికైనా ఎదురెళ్తా. అది ఏదైనా సరే ఆఖరికి ఆ కాలమైనా కూడా. మనసు చాలా ప్రశాంతంగా బయట నిశ్శబ్దంగా ఉంది. కానీ ఈ ప్రశాంతత తుఫానుకు ముందు వచ్చే సంకేతం అని నేను ఊహించలేదు. సమస్య ఏంటంటే మనం ఇక్కడ ఎక్కువ మంది లేము. కార్మికులేమో లోడ్ తేడానికి పక్కూరు వెళ్తే మన స్టాఫ్ లో ఇంకొంతమంది ఏమో నేను అడిగిన 2 ఖాళీ లారీల్ని తీసుకురావడానికి వెళ్లారు. మన టెంట్లని కాపాడుకోవడానికి ఇవి మనకి చాలా అవసరం. వాళ్ళకి ఫోన్ ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నా సిగ్నల్ సరిగ్గా లేదు. మనకి సమయం ఎక్కువ లేదు. ఈ టెంట్కి ఏమైనా అయితే మనం ఓడిపోయినట్టే. అది మాత్రం జరగనివ్వకూడదు. ఎలా అయినా పక్కూరులో ఉన్న మన కార్మికుల్ని సహాయానికి తీసుకురావాలి. కాకపోతే అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇక్కడ మట్టి ఎలాంటిదంటే నీరు తగలగానే కరిగిపోయి జారిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు ఇదే మట్టి వల్ల ఇంకొక 4 గంటల్లో మన టెంట్ కూడా కూలిపోబోతుంది. ఈ విధంగా కర్రలు దిగ్గొట్టిన చోట మట్టి బలహీన పడిపోవడం వల్ల ఇప్పటికే టెంట్ ఒక పక్క వంగిపోయింది. ఇది ఏమీ తెలియని నేను టెంట్ దగ్గర చేరుకునేసరికి కళ్ళ ముందే అంత బలంగా పాతిన టెంట్ కూలిపోయేసరికి ఏ మాత్రం అర్థం కావట్లే. నిల్చోబెట్టండి. ఇన్నాళ్ళు
మనం పడిన కష్టం, మనం వేసుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు మన చేతుల్లో ఉంది. కానీ నేనైతే వదలను. చెయ్య తెగినా, కాళ్ళు జారి, ఎంత కష్టమైనా సరే, ఎంత దూరం వెళ్ళాలన్నా సరే, ముగ్గురు మనుషులకి ఈ థాట్ని ఆపడం ఎంత కష్టం అవుతుందన్నది మీరు కూడా చూడొచ్చు. ఇక్కడే మన బిల్డింగ్ కడుతున్న టెంట్లో తేడాని గమనించా. అస్సలు అర్థం కావట్లే. గాలి అంత లేకపోయినా ఎందుకు ఇంత బలంగా పాతిన టెంట్లు వంగిపోతున్నాయి? ఎందుకు మట్టి, ఈ మట్టికి నీళ్లు తాకుతుంటే కరిగిపోయినట్టు అయిపోతుంది. ఎక్కడ నీళ్లు నిలవడకంట వేగంగా కాలువలు తీయాలి. ఇప్పుడు ఎంత నీరు పడినా నేరుగా కాలువల్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీటిని పీల్చుకోవడానికి తడిగా ఉన్న మట్టి మీద పొడి మట్టి తవ్వి వేయండి. ఇలా కొంతసేపు గడిచాక వాతావరణం ప్రస్తుతానికి అయితే చల్లబడింది. ఒక పెద్ద యుద్ధమే జరిగింది. అందరూ అలసిపోయారు. ఈ బలహీన పడిన టెంట్ కి ఇంకొకసారి కనుక బలమైన గాలి వర్షం కనుక పడితే ఇంకా అంతే. కానీ మీకు తెలుసు కదా, ముఖ్యంగా 3వ రోజు బలమైన గాలి వీచే అవకాశం ఉంది. ఈ రోజే ఆ 3వ రోజు. ఈ ఒక్క రోజు దాటితే మన సర్ప్రైజ్ ప్లాన్ కి ప్రమాదం లేనట్టే. గుడ్ ఆఫ్టర్నూన్. నిన్న రాత్రి తెగిపోయినది. కానీ ఎంత ఆశ్చర్యం అంటే పగలు లెగిసేసరికి గట్టిపడిపోతుంది. కొంచెం ఈ కర్రలు అవి కొంచెం ఇచ్చాడు కొంచెం బలపరిచే విధంగా. మనం ఓడిపోకూడదంటే నిన్నట్ల గాలి వర్షం వచ్చే లోపల ఈ 2 ఖాళీ లారీల్ని పైకి తీసుకెళ్లిపోవాలి, లేదా టెంట్లు కూలిపోయినట్టే. ఈ లారీలకి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు తీసుకొచ్చాం సార్? అది కూడా ఖాళీ. కాకపోతే టైరు మళ్ళీ దిగబడిపోయింది. ప్రతి దగ్గర ఏదో ఒకటి చేసి ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ కరెక్ట్ గా ఊరికెళ్లే కొంచెం ముందులో రోడ్లన్నీ వర్షం వల్ల పాడైపోయి చాలా సేపటి నుంచి దానికి సంబంధించిన రిపేర్లు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ ఈ ప్రక్రియలో ఏ చిన్న వర్షం పడినా ఇంకా లారీలు పైకెక్కలేనట్టే. ఇంకో 3 గంటల్లో వర్షం పడే అవకాశాలంటే ఇంకొక పక్క కార్మికులు అనుకున్న టైం కల్లా పని పూర్తి చేయడానికి వాళ్ళ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. బిల్డింగ్ 65% పూర్తయింది. అదృష్టం శాతం మన మొట్టమొదటి లారీ ఎలగోలా పైకి చేరు. వీచే గాలికి ఈ లారీల్ని టెంట్ కి అడ్డుగా పెట్టబోతున్నాం. ఒకవేళ పరిస్థితి అదుపు తప్పి టెంట్లు ఏమైనా చిదిగినా మన దగ్గర సిద్ధంగా ఉన్న కొత్త వాటితో తిరిగి అంటించే లోపల ఒక గోడలాగా ఈ లారీలు గ్రామస్తులకి కనబడకంట అడ్డుగా కొంచెం పెద్ద గాలులే వచ్చేటట్టు ఉంది. కానీ అన్నిటికీ సిద్ధం. ఇదంతా ఇలా ఉండగా నా మనసులో మాత్రం కొన్ని బలమైన ప్రశ్నలు నడుస్తున్నాయి. నిన్న రాత్రి ఉన్నట్టుండి కాలం సహకరించట్లేదేంటి అని అనిపించింది. అయితే ఈ రోజు నేను చూసిన దాని ప్రకారం చుట్టుపక్కల ఇంకా బలమైన గాలులు వర్షాలు పడ్డాయి. కాకపోతే మొత్తం అంతా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అంత గాలి వానలో కూడా కరెంటు పోలే. ఆ వెలుగులోనే ఈ సమస్యకు సమాధానాన్ని కనుక్కో. అలా అని అన్ని కరెంటు వైర్లున్న ఆ నీటిలో కరెంటు ప్రవహించలే. బలహీనంగా ఉన్న మన టెంట్ మీద గాలి పూర్తి బలం చూపించలే. అంటే సహకరించకపోవడం కాదు కదా, నిజానికి మనల్ని కాపాడింది ఆ ప్రకృతి. ఏ సమస్యకైనా సమాధానం దాని మూలాల్లోనే దొరుకుతుంది. అంటే ఈ సంఘటన అన్నిటి ద్వారా కాలం ఏమైనా మనకి చెప్పాలనుకుంటుందా? మనం ఎంత కాపాడుకుంటున్నా ఈ బిల్డింగ్ మాత్రమే ఈ పిల్లల భవిష్యత్తుని మార్చగలదా? స్కూల్కి బిల్డింగే కావాలంటే కనీసం వీళ్ళందరూ కలిసిన మట్టితో ఒకటి కట్టచ్చు కదా. కానీ ఎందుకు కట్టలేదు? అవగాహన లేకపోవడం వలన, లేదా ఆసక్తి లేకపోవడం వలన? ఆసక్తి కరెక్ట్. ప్రతి పిల్లల్లాగే వీళ్ళకి కూడా చదువు కన్నా ఆటల మీద ఆసక్తి ఎక్కువ. ఎదిగే కొద్దీ చదువు మీద ఆసక్తి తగ్గడంతో పాటు వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుని మధ్యలోనే ఆపేసి పనులకు వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ముందు మనం దీన్ని మార్చితేనే ఈ పిల్లల భవిష్యత్తు బంగారమయం అవుతుంది. ఇది ఎలా సాధ్యం అంటే చదువు అన్నది వాళ్ళకి ఇష్టమైన ఒక ఆటలా మారాలి. అది ఎలాగో రేపు మీకు చూపిస్తా. రాత్రి ఎంత గాలి వచ్చినా వర్షం వచ్చినా మన ప్లాన్ ప్రకారం తర్వాత రోజు యథావిధిగా పనులు మొదలయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ స్కూల్ టైంకి అందే విధంగా పనుల్ని ఫాస్ట్ గా చేస్తున్నారు. 75% పూర్తయింది. వర్షం పడిందనా? వాళ్ళ టీచర్తో చదువు మీద ఆసక్తి కలిగించే ఆటల గురించి ఇలా చెప్పానో లేదో. సెక్యూరిటీ పనిచేస్తే ఆయన ఆరోగ్యం అస్సలు బాగాలేదంటే. ఏమైంది అసలు అంటే కడుపులో నొప్పులు, 8 వాంతులు, 8 బ్లడ్ వాంతులు కూడా సరే హాస్పిటల్. ఇలాంటిదే నేను చూడడం ఇది 2వ సారి. ఇంతకు ముందు ఒక వ్యక్తి ఇక్కడ అచ్చం ఇలానే చనిపోయాడు. కానీ దానికి కారణం ఎవ్వరికి తెలియదు కదా. అక్కడ రామన్న కూడా ఇలాగే కదా అయింది. మళ్ళీ అలా జరగకూడదంటే దానికి సమాధానం హాస్పిటల్లోనే దొరుకుతుంది. ఇలా కుట్టు మిషన్లు కావాలి, అయితే ఊరికనే వద్దు, వాచ్మ్యాన్ గా పనిచేస్తా అంటే సరే. ఆ విధంగా కలిసిన ఇతనితో 45 నిమిషాల కఠినమైన ప్రయాణం తర్వాత రోడ్డు లేదు, డోర్ మోత తప్ప బండిలు డాక్టర్లు పరీక్షించడం మొదలు పెట్టారు. ఈ అంతు చిక్కని సమస్య వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. అంటే ఇదే మొదటిసారి అయిందా? ముందు అయితే కొన్ని ఇళ్ళకి జరిగేసారు. మా మిసెస్ కూడా అలాగే మొత్తంగా డాక్టర్లు పరీక్షించాక అర్థమైన విషయం ఏంటంటే ఇది ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఉండొచ్చు. అంటే పాడయ్యి విషంగా మారిన ఆహారం తినడం వల్ల కలిగిన అనారోగ్యం. అతను ఏ ఫుడ్ తీసుకున్నారో ఏంటో. ఇది ముదిరితే వామిటింగ్స్, విరోచనాల వల్ల శరీరంలో ద్రవాలు తగ్గిపోవడంతో గుండె ఆగిపోతుంది. కానీ చికిత్స అందడం వల్ల ఇంకొక 2 రోజుల్లో ఈయన మామూలుగా మారబోతున్నారు.
ఇదే విధంగా రామన్న అన్న వ్యక్తికి కూడా జరుగుండొచ్చు. కానీ ఆయన చనిపోవడానికి అసలైన కారణం ఏంటంటే సరైన సమయంలో వైద్యం అందకపోవడం. కాబట్టి దీన్ని గమనించి గిరిజనులందరూ జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా కొంతకాలం మాత్రమే. సర్కస్ ప్రారంభం అంటూ అందరినీ ఒక దగ్గరికి చేర్చి ఈ పిల్లలకి స్కూల్ ని సర్ప్రైజ్ గా ఇవ్వబోతున్నాం. ఈ లోపల మీరు ఒక గిఫ్ట్ ని గెలవడానికి ఒక చిన్న ఆట ఆడదాం. దీన్ని నీటిలో వేస్తే దీని చర్మంలో ఉన్న గాలి వల్ల తేలుతుంది. అదే చర్మం తీసేస్తే కిందకి మునిగిపోతుంది. ఆట ఏంటంటే నీళ్ళు ఒలక్కంట కిందనున్న నారింజను పైకి తీసుకురావాలి. ఒకవేళ ఇది ఎలాగో మీకు ముందే తెలిస్తే నిజాయితీగా కమెంట్ చేయండి. ఇద్దరిని సెలెక్ట్ చేసి ఒక సర్ప్రైజ్ ని పంపిస్తా. అందరూ ఎంతో ఆసక్తితో చూస్తున్నారు ఎలాగా అని. ఎలా అనుకున్నారు? కేవలం ఒక్క వేణితో చుట్టూ గుండ్రంగా దాన్ని మధ్యలోని పెట్టి తిప్పగలిగితే అది పైకి తేలుతుంది. ఇది ఫిజిక్స్ యొక్క గొప్పతనం. ఇదే కదిలే నీటిలో ఉన్న శాస్త్రం. అందరి ముఖంలో ఆశ్చర్యాన్ని, ఉత్సాహాన్ని మీరు చూడొచ్చు. బాగా చేసావు కార్తీక్. ఈ పడవేస్తే నీటిలో తేలింది కదా. ఇప్పుడు ఈ రాయేస్తాను, ఏమైంది? మరి రాయి ఎందుకు కిందకి వెళ్ళింది? మరి సముద్రంలో చాలా బరువైన పడవలు ఉంటాయి కదా, మరి అవెందుకు తేలుతున్నాయి? నిజమైన జ్ఞానం ఎదుగుదల కుతూహలంతో అడిగే ప్రశ్నలోనే ఉంది. ఈ నీటి యొక్క శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం ద్వారానే మనుషులు సముద్రంలో పెద్ద పెద్ద పడవలు తేలేలా చేయగలుగుతున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇలాంటివి ఎన్నో వాళ్ళు రాబోయే రోజుల్లో చూడబోతున్నారు. ఇప్పుడు కార్మికుల్ని ఎక్కువ మందిని పెట్టగా ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ఈ స్కూల్ పనుల్ని. ఇంకో పక్క మీకు గుర్తుంది కదా, అప్పుడు ఏ పెద్ద మనుషులను అయితే పిలుస్తానన్నాను వాళ్ళందరినీ కూడా పిలిచాను. ఇలా వాళ్ళ మాటల్లో మాటలుగా స్కూల్ గురించి వచ్చినప్పుడు వెంటనే ఎటువంటి ఆలస్యం చేయకుండా ఇలా అన్నా. సో మీకు ఎలాంటి స్కూల్ కావాలి అని అడుగుతాం. కేవలం తెలుసుకోవడం కోసం మాత్రమే అని చెప్పి మీకు కావాల్సిన స్కూల్ బిల్డింగ్ ఇలా ఉంటే సరిపోతుందా అని అడిగి. ఇలాంటి స్కూల్ అయితే మీకు ఓకేనా? జనాలందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కానీ వర్షం మొదలైంది. ఇంకొంచెం పెరిగితే అందరూ చెల్లాచెదురైపోతాం. మనకి టైం ఎక్కువ లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఏమడిగారంటే స్కూల్ ఇటువంటిది కావాలి. ఒకసారి ఇప్పుడు దీన్ని మాయించేద్దాం. మెజిషియన్ ఈ స్కూల్ మోడల్ మీద ఒక మ్యాజిక్ బాక్స్ ని పెట్టబోతున్నారు. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే దీన్ని స్పెషల్ గా చేయడం జరిగింది. ఇక్కడే ఈ మ్యాజిక్ లో రహస్యం దాగోను. ఇలా చూస్తే లోపల ఉన్నది మాయమైపోయినట్టు అనిపిస్తుంది. బాక్స్ లో ఉన్న స్కూల్ నా చేతుల్లోకి తీసుకోబోతున్నా. పైకెత్తి చూస్తే ఏముండదు. మరి ఎక్కడికి వెళ్ళిందంటే ఒక్క క్షణం ఎవరికి ఏమీ అర్థం కాలేదు. ఈ యుద్ధంలో మనమే గెలిచాం. మొదట్లో వర్షాన్ని చూసి మొఖాల్లో కనబడిన కంగారం మాయమైపోయేసరికి ఆ వర్షం కూడా మాయమైపోయింది. ప్రకృతి తలుచుకుంటే ఏమైనా చేయగలదు. కానీ ఇది వర్షం కాదు, ఆ దేవుడి ఆశీస్సులు. అవే ఆశీస్సులు ఇక్కడున్న జనాలు, నేను, పిల్లలు చూస్తున్నాం. మీరు తడిచి ఆనందిస్తున్నాం. స్కూల్ లోపలికి వెళ్లే ముందు ఈ పిల్లల ఆనందానికైతే హద్దులు లేవు. వాళ్ళ చేతుల్లో ఉన్న బొమ్మల్లో ఏ ఒక్కదానిలో కూడా 10,000 కన్నా తక్కువ ఉండదు. నా పుట్టినరోజు జరుపుకొని నేను పుట్టినరోజే తెలియని ఈ పిల్లలు ఈసారి అయితే కలిసి కేక్ కట్ చేస్తున్నాం. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉన్న వాళ్ళకి, కార్మికులకి అందరికీ ఒకసారి అభినందనలు తెలిపి ఆ తర్వాత స్థానిక పోలీసులు, సర్పంచ్లు, ముఖ్యంగా ఈ స్కూల్ టీచర్తో స్కూల్ ని ప్రారంభించాం. లోపలికి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనం కట్టింది ఒక 5-స్టార్ క్యూరియాసిటీ ల్యాబ్. కానీ ఇంకా ఆ పిల్లల కోసం ఆ స్కూలు అలానే ఎదురు చూస్తుంది. దీని మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారుల్ని కోరుకుంటూ ముందడుగేద్దాం. ఒకప్పుడు మనం స్కూల్ కట్టట్లేదని ఎంతో నిరుత్సాహపడిన ఈ టీచర్ మ్యాజిక్ సర్కస్ టెంట్ లెవెల్ మామూలుగా షెడ్ వేయడానికి వస్తారు. మామూలుగా ఎక్కడ? రేకుల షెడ్. ఇక్కడ స్కూల్ కి కదా, చూద్దాం. ఆయన ఆ నిరుత్సాహం వెనకతల ఎంత ఆనందం దాగుంటుందని అస్సలు ఊహించుండరు. ఈ వీడియో నేను టీచర్లందరికీ కృతజ్ఞతతో రాస్తున్న ఒక విన్నపం లేఖలా. ఈ భారతదేశపు భవిష్యత్తు ఈ పిల్లల చేతుల్లో ఉండే. పిల్ల భవిష్యత్తు మీ చేతుల్లో. పిల్లలకి చదువు మీద కుతూహలం కలిగేలా ఎన్నో కొత్త పద్ధతుల్లో పాఠాలు చెప్పాలని కోరుకుంటున్నాను.